ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు తెలుగుదేశం పార్టీ నేత బుద్ధ వెంకన్న. వైసీపీ అభ్యర్థుల మార్పుపై సెటైర్లు వేశారు. ప్రజలు సైతం మార్పు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు వెంకన్న. చేస్తున్నటువంటి మార్పుల్ని చేర్పుల్ని ప్రతి ఒక్కరు స్వీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద భయంతో కాదు, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, మన భవిష్యత్తులో కూడా నాశనం చేసుకున్నారని ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుకుంటున్నారు. దానివల్లే జగన్మోహన్ రెడ్డి మార్పుని వాళ్ళ పార్టీ వాళ్ళే స్వీకరిస్తున్నారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాదు. ఇంకో పోలిక కూడా ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983 పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ 2023 సంవత్సరం మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో 2024లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. 2023 సంవత్సరం జగన్ రెడ్డి విధ్వంస నామ సంవత్సరంగా ప్రజలు గుర్తుంచుకునేలాగా ఉంది. వచ్చే 2024 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక కొత్త రాష్ట్రం, అంటే మనకి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ను వేరు చేయడం, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ను వేరు చేయడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఒక జగనాసురుడు, ఒక రాక్షసుడు పరిపాలన నుంచి మళ్ళీ ఒక ఉత్తముడు ప్రజా పరిపాలకుడు, ప్రజల్ని ఎలా పరిపాలించాలో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కూడా మళ్ళీ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినట్టే.